రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేయకుండా వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని అంగీకరిస్తే దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇస్తుండగా మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు. తమను కాదని దరఖాస్తు చేస్తే ఏ విధంగా వ్యాపారం చేసుకుంటారో చూస్తామని బెదిరిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావటం లేదు. ఇంకా మిగిలింది 3 రోజులే. ఇప్పటికి వచ్చిన దరఖాస్తులు 8,274. రాష్ట్రంలో 961 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 133 దుకాణాలకు దరఖాస్తులు ఏవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీ సత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు.